కృపా ప్రేమ గల తండ్రి, చెంగల దేవాని బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు తండ్రి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంది. సమయం ప్రభా మేము వ్యర్థంగా గడపకుండా ప్రభా నీ సన్నిధిలో నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి అనేకుల క్షేమం కొరకే ప్రార్థన చేయడానికి ప్రభా మమ్మల్ని ప్రభా ఈ యొక్క దాసురాల యొక్క జ్యోతి గృహంలో మీరు మమ్మల్ని చేర్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. పాడే పాటలు మీరు సహాయపడుతూ వచ్చినారు. వాక్యం ద్వారా మాట్లాడని ప్రభా నీ యొక్క మెల్లని స్వరం వినటానికి తండ్రి సహాయించండి. నిలబడుచు మన జ్ఞాపకం చేసుకుని బలహీనరాలు చేతగానే పెట్టేదాన్ని ప్రభా ఈ సన్నిధిలో నిలబడటానికి నేను ఎంత మాత్రం యోగ్యురాలు కాదు ప్రభా, మీరు కనికరించండి తండ్రి. దేవా సహాయించి మీ వాక్యం ద్వారా మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తుంది. మాకు అవసరమైనది ప్రభా మీ మాటలు అనుగ్రహించండి. నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. శక్తి కలిగిన లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడితే మాకు క్షేమం మేలు కలుగుతుంది ప్రభా నా తండ్రి. దేవా నీ వాక్యం బ్రతికించేదిగా ప్రభా, నీ వాక్యం తండ్రి బాధలో నెమ్మది కలిగించేదిగా ఉన్నందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంది. వాక్యం ఆ యొక్క పాదములకు దీపముగా మీరు ఉంచినందుకే ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుడుగా కానీ సెలవిచ్చినారు ప్రభా నా తండ్రి. దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి వినడానికి గ్రహించడానికి కృప చూపించండి, జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. సరైన సమయానికి రావాలనే తలంపు ఆలోచన ప్రభావాలు మీరు పుట్టించమని ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో చూసుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు తీసిన వాళ్ళము కలిసి ఆ భాగాన్ని చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము కుడిపాశమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే మొదటి వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నమాట. ఆత్మీయ జీవితంలో మనము ఇంత గొప్ప సాక్షి సమూహం వలె మేఘం వలె ఆవరించిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము. సులువుగా అంటే మనం తెలియకుండానే మనం ఎక్కడ పడిపోతామంట? పాపములో పడిపోతాం. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపము. పాపము అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే మనం ఏదే పెద్ద పెద్ద తప్పు చేయలేదు కదా మనం ఏమనుకుంటాం? ఏదో ఒక దొంగతనము, ఒక వ్యభిచారము కదా, ఇవి ఏమనుకుంటాం మనం? మన దృష్టిలో అవి పాపముగా కనబడతాయి. ఏదో అనకూడని మాటలు మనం అంటాం, ఇవి నేను చేయలేదు కదా అని మనం ఏమనుకుంటాం? అనేక సార్లు నేను ఏ పాపము చేయలేదు కదా అనుకుంటాం. అది బైబిల్ ఏమని రాయబడిందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. అది పాపము అని మనకు తెలియకుండానే ఏం చేస్తాం? మనము అనేక సార్లు సులువుగా చిన్న చిన్న విషయాల్లో కూడా ఏమైపోతామంట? పాపములో పడిపోతాం, లోకములో పడిపోతాం. అందుకే సులువుగా చిక్కులు పెట్టే
పాపము నుండి మనం విడిపించబడ. పాపము అనగా ఏంటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది కీర్తనలు 37వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనం. 37:8 చదవండి తీసుకుని. కోపమును మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడునకే కారణము. ఏడవ వచనం చూడండి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకు తన మార్గమును వర్ధిల్లినట్టు వాడిని చూచి వ్యసనపడకము, దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసనపడకము, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ఇక్కడ పాపము ఏంటంటే కోపము. ఏమంట? కోపపడడం ఏమంట? మనం అనుకుంటామా కోపపడడం పాపం అని? మనం అనుకోము. కోపడితే పాపమా? ఎట్లయితుంది కోపడితే? మరి అందుకని కోపడద్దా? కోపడాలి వద్దా? మరి పిల్లలు ఏదైనా తప్పు చేస్తారు కదా, కొన్ని సందర్భాలు ఏమొస్తుంది మనకి? కోపము వస్తుంది. అయితే ఇక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే 7వ వచనంలో యెహోవా ఎదుట మౌనముగా నుండుము, ఆయన కొరకై కనిపెట్టుకొనుము. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంట? ఆ దేవుని ఎదుట మనము మౌనముగా ఉండి ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. ఎందుకు అంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కోపడతాం కదా, కోపడతాం. మనం అనకూడని మాటలు అంటాం, చేయరాని కార్యమును చేస్తాం. అంటే చేయరాని కార్యం అంటే మన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనకి తెలియదు కదా. అది జరిగిన తర్వాత నష్టం వచ్చినాక ఏం చేస్తారు? నేను కోపడుకుంటే బాగుండేది. అందుకే ఉంది కదా, తన కోపమే తన శత్రువు. ఎవరి కోపము? నా కోపం మీకు శత్రువు కాదు. ఎవరికి? నాకే. నా కోపము నాకే నష్టం. నా కోపము నా కుటుంబానికే నష్టం. నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి కూడా నష్టం. నేను దేవుని నమ్మక ముందు చాలా అంటే చాలా కోపం. ఇప్పుడు కూడా కొన్నిసార్లు కోపం వస్తుంది. చెప్తున్నా, దేవుని నమ్మక మునుపు ఎంత కోపం అంటే ఎవరు కూడా నన్ను ఒక మాట అనకూడదు. ఇంట్లో అమ్మ కానీ నాయన కానీ ఎవరు కూడా నన్ను అనకూడదు, అనరు కూడా. ఇప్పుడు కూడా మా అమ్మ ఎదురుగా వచ్చి ఏది కూడా మాట్లాడదు. ఎందుకు? అప్పుడు స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక మాట అనరు. కానీ నేను ఎవరిని కూడా వాళ్ళు ఏమనకుండా వాళ్ళ జోలికి ఎప్పుడు కూడా నేను పోను అనమాట. కానీ కోపం అనేది నష్టము కలగజేస్తుంది. నా కోపము నాకే నష్టం. మన కోపము ఇప్పుడు మనం దేవుని నమ్మిన పిల్లలముగా మనలో ఏముండకూడదు? కోపం అనేది ఉండకూడదు. ఏదైనా మనకు నష్టం కలిగినప్పుడు, ఏదైనా మనకు చేయరాని నష్టము ఇతరులు చేసినప్పుడు మనం ఏం చేయాలంట? మౌనముగా నుండుము, ఆయన ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలా అంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనకి ఏదైనా నష్టం కలిగితే, నష్టం జరిగితే మరి ఎవరికి అప్పగించుకోవాలా? దేవునికి అప్పగించుకొని మనం ఎలా ఉండాలంటే మౌనముగా ఉండాలి. అక్కడ కింద రాయబడింది, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము. ఇరుగు పొరుగు వారిని చూసి మనం ఏం కాకూడదు? నాకు లేదు వాళ్ళకు ఉంది కదా, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేనేమో ఇట్లే ఉండా, వాళ్ళు ఏమవుతున్నారు? అంతకంతకు వర్ధిల్లుతున్నారు కదా, వారు అంతకంతకు బాగుంటారు కదా అని ఏం చేయకూడదంట? వ్యసన పడకూడదు. వారిని చూసి నువ్వేం చేయకూడదు? నీవు కానీ నేను కానీ ఏం చేయకూడదు? వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనము వ్యసన పడకూడదు. దురాలోచన ఏం చేయకూడదంట? వారి విషయమే మనం ఏం చేయకూడదంట? దురాలోచన చేయకూడదు. లోకం ఎలాంటిది? బాగుంటే ఓరుస్తుందా? భార్య భర్త బాగుండారనుకోండి, అంత కుటుంబం అంతా కలిసి బాగుండారంటే ఓరుస్తారా? ఏం చేస్తారు? ఎక్కడ చిచ్చు పెడతారు కదా, కోడలకు, అత్తకు కదా, మామకు, ఇంకా ఒక కుటుంబంలో వారికి పడకుండా చేస్తారు. లోకం ఎలాంటిది? అలాంటిది. అందుకే వారి విషయంలో ఏం చేయకూడదంట? దురాలోచన చేయకూడదు. వ్యసన పడకు. వారిని చూసి మనం ఏం చేయకూడదంట? వ్యసన పడకూడదు. ఇక్కడ రాయబడింది, కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము.
ఎవరికి కీడు కలిగిస్తుంది అంటే నీకు నాకే కీడు కలిగి, ఇతరుల యొక్క మేలుని చూడలేక మన వారి జీవితంలో ఏదైనా వారికి మనం నష్టం కలిగించినాం అనుకో, ఒకప్పుడు మనకే అది ఏమవుతుందంట, కీడుకే కారణం అవుతుంది. అందుకే మనం ఏం చేయకూడదంట, కోపపడకూడదు. మన కోపము ఏం చేయదంటే మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం ఏదో కోపడి ఏదో చెయ్యాలని మనం అనుకుంటాం, కానీ ఏం కదంట, మన కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడు కానీ ఏం చేయకూడదు, పాపము చేయకుడి. చూడండి యాకోబు రాసిన పత్రికలో మాట ఉంటుంది, యాకోబు 1:19 చూడండి. ఎబ్రీ తర్వాత ఉంటుంది 1వ అధ్యాయం 19వ వచనం, 19-20 చదువు. చాలు. ఏమంట, మనుషుడు దేనికి వేగిరపడాలంట, మనుషుడు వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించువాడు. మనం ఏం చేయాలా, ఎప్పుడు కోపం వస్తుంది అంటే అవతల ఏం జరిగిందో మనం వినకుండానే, దాని గురించి తెలుసుకోకుండానే మనం మాట్లాడతారు ఏమొస్తుంది, ఆ మనిషి మీద మనకేమొస్తుంది. ఒక మనిషి గురించి మనము ఇద్దరు మధ్యలో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒకరి గురించి విన్నప్పుడు అవతల మనిషి మీద మనకేమొస్తుంది, కోపము వస్తుంది. మనం వినాలి అనుకుంటే ఇద్దరి గురించి కూడా వినాలి. నువ్వేమన్నావు, వారి ఇద్దరి గురించి వినిన తర్వాతనే మనం ఏదైనా చెప్పాలి, లేదంటే మౌనంగాన ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఏం చేయాలంటే, మనము మనుషుడు వినుటకు వేగిరపడుము, మాట్లాడుటకు నిదానించువాడు. ఇంకక్కడ రాయబడింది, కోపించుటకు నిదానించువాడే ఉండవలను. దేనికి నిదానించాలంట, కోపపడటానికి మనం ఏం చేయాలా, నిదానించాలి. నిదానించాలంటే తెలుసుకోవాలి ముందు కదా, ముందు తెలుసుకున్నప్పుడే మనం ఏం చేస్తాము, కోపాన్ని అణుచుకోగలము. ఇంకా ఇక్కడ రాయబడింది 20వ వచనంలో కూడా చూడండి, యాకోబు 1:19-20. ఏమంట, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ నా కోపము ఏం చేయదంట, దేవుని నీతిని నెరవేర్చదు. నీ నా కోపము దేవుని సంతోషపరచనే పరచదు. నీ నా కోపము నీకు నాకు ఏం చేస్తుందంటే నష్టాన్ని చేస్తుంది. కోపం అనేది చిన్న పిల్లలకు కూడా కోపం వస్తుంది. కోపం అంటే అదొక అందరిలో కోపం ఉంటుంది, కానీ కొంతమందికి విపరీతమైన కోపం, వారి కోపం వారికి ఏం చేస్తుందంటే నష్టాన్ని కలుగుతుంది. దేవుని బిడలముగా మనం ఏం కలిగి ఉండకూడదు, కోపాన్ని కలిగి ఉండకూడదు. మనం ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు మనం నిదానించే వారముగా ఉండాల. ఎఫెసీ చూడండి 4:26. ఎఫెసీ 4:26. దాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు చెప్పుడి. చాలు చాలు. ఇక్కడ ఏమనింది, కోపపడుకుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనియకూడదు. మనం ఏం చేయాలంట, కొన్ని సందర్భాలు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు, కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, కోపము వస్తుంది. ఈ కోపము ఎప్పటి వరకు ఉండకూడదంట, సూర్యుడు అస్తమించేంత తర్వాత మనలో ఏముండకూడదు, కోపము ఉండకూడదు. మన కుటుంబ విషయంలో అయినా కావచ్చు, మన సహోదరుల విషయంలో కావచ్చు, మనతో ఉన్నవారి విషయంలో ఏదైనా వారు మనకు నష్టం కలిగించినప్పుడు, కీడు కలిగించినప్పుడు, ఒకవేళ ఆ క్షణంలో నీకు నాకు కోపం రావచ్చేమో, కానీ సూర్యుడు అస్తమించినాక ఏముండకూడదు, కోపము ఉండకూడదు. ఆ కోపం మనలో అట్లనే ఉంటే అదేనికి కారణం అవుతుంది, పాపం చేసిన వారంగా ఉంటాము. అందుకే కోపపడుడు కానీ పాపము చేయకూడదు. ఒకవేళ ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏదో ఒక మాట, ఒక దెబ్బ మన పిల్లల్ని ఏం చేస్తాం, కొడతాం. దాన్ని అంతవరకే వదిలేసేయాలి, దాన్ని ఏం చేయకూడదు, అట్లనే మన మనసులో ఉంచుకోకూడదు. ఆ కోపం వల్ల మన ఆత్మీయ జీవితం మనం ఏమైపోతామంట, నష్టపోయే వారముగా ఉంటాము. ఆత్మీయ జీవితంలో మనం ఏం కాకూడదు,
కోపపడకూడదు. మన కోపం ఏం చేయకూడదంట, దేవుని నీతిని నెరవేర్చదు. మనము కోపపడు కానీ పాపము చేయకూడి. కోపపడినా కానీ మనం ఏం చేయకూడదు, తొందరపడి పాపము చేయకూడదు. చేయరాని కార్యమును మనము చేయకూడదు. ఎవరు చేస్తూ వచ్చినారంటే ఆదికాండం 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? 5 నుంచి చదువుతా. 5వ వచనం నుంచి. కయీను అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల కళ్ళెత్తుకొనువా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండుటను, నీడన దానికి వంచిన కలుగును, నీవు దాన్ని ఏడుదు అనెను. చాలు. ఇక్కడ ఎవరి మీద ఎవరి కోపం వచ్చింది? కయ్యోను ఎవరు, హేబేలు ఎవరు? ఎవరో దూరం వాళ్ళ ఎవరంట? అన్నదమ్ములే. ఒక సొంతము, ఒక తల్లికి పుట్టిన పిల్లలే. ఏం చేస్తూ వచ్చినారంటే కయ్యోను దేవుని దగ్గరికి అర్పణ తీసుకొని వచ్చినాడు. ఇక్కడ హేబేలు కూడా అర్పణ తీసుకొని వచ్చినాడు. అయితే దేవుడు ఎవరు అర్పణ అంగీకరించినాడు అంటే హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినాడు. అర్పణ దేవుడు ముందు చూడడు. ఏం చూస్తాడు? ముందు హృదయాన్ని చూస్తాడు. ఏ హృదయంతో మనం దేవుని సన్నిధికి వచ్చినాము, ఏ హృదయంతో దేవునికి ఇస్తున్నాము కదా, ఏ మనసుతో మనం దేవుని సన్నిధికి వచ్చినాము అనేది దేవుడు ఏం చూస్తాడంట, మన హృదయాన్ని చూస్తాడు. మనం తెచ్చిన దాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు కదా. మనం తెచ్చిన వెండి బంగారు కదా, ఆయన లక్ష్య పెడతాడు, ఆయన చూస్తాడు. దేవుడు చూడు. మనుషుడైతే పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు. వాడు ఏమి ఇచ్చినా మనం ఏమనుకుంటామంటే నన్ను వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళ లోపల ఏముందో మనకు తెలియదు, కానీ మనకేమనిపిస్తుంది, వాళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తున్నారు, ప్రేమతో మనకు చేస్తున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళ మనసులో ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో మనకు తెలుస్తుందా? తెలియదు. అందుకే దేవుడు ఇక్కడ ఎవరి అర్పణ దేవుడు అంగీకరించిన అంటే కయ్యోను కూడా తీసుకొని వచ్చిన. మరి కయ్యోను యొక్క అర్పణ దేవుడు అంగీకరించాలి కదా. అంటే కయ్యోను హృదయంలో ఏముంది? కోపము, ద్వేషము, తన అసూయ చేత తన హృదయం ఏం చేయబడింది? నింపబడుతూ వచ్చింది. ఏదో మా తమ్ముడు తీసుకెళ్ళాడు కాబట్టి నేను కూడా తీసుకెళ్ళాల అని తీసుకొని వచ్చినాడు. దేవుడు ఎవరు అర్పణ తీసుకున్నంట? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించి. మరి ఎవరి మీద కోపం రావాలా? వీళ్ళిద్దరికి కాదు కదా గొడవ, ఎవరి మీద రావాలా? దేవుని మీద రావాలా. దేవుడు కదా అర్పణ తీసుకోలేదు. ఎవరి మీద కోపన్నాడు అంటే తన తమ్ముని మీద, హేబేలు మీద కోపపడి ఆ కోపం ఎక్కడ దాకా తెచ్చింది? చంపేంత వరకు చంపుతూ వచ్చినాడు కదా. ఏమైనా అన్నాడా హేబేలు? ఏమనలే. కానీ తన కోపమే తనకేమైంది? శత్రువుగా చేయబడింది. తన తమ్ముడని కూడా చూసుకోకుండా ఏం చేస్తూ వచ్చినాడు? మన మీద పడి చంపుతూ వచ్చినాడు. హేబేలు ఏమైనా చేసినాడా? ఏమి చేయలే కదా. దేవునికి రక్తం ఏం చేసిందంట? భూమిలో నుండి ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. కోపపడు కానీ పాపము చేయకూడదు. కోపపడు కానీ ఏం చేయకూడదంట? మన కోపము ఏం కాకూడదు? దేవుని నీతిని ఎప్పుడు కూడా నెరవేర్చదు. ఇక్కడ కయ్యోను కోపం దేవుని నీతి నెరవేర్చిందా? దేవుని నీతి నెరవేర్చలేదు. కానీ ఏం చేసింది? తన కోపం వల్ల ఏం చేసినాడు? పాపము చేసినాడు, నరహంతకుడుగా చేయబడినాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కోపడనేలా, నీ ముఖము చిన్నబుచ్చుకునేలా అని ఎవరితో చెప్తున్నాడు అంటే కయ్యోనుతో చెప్తున్నాడు. కయ్యోనుతో నీకు కోపమేలా, నీ మొహము చిన్నబుచ్చుకుంటేవి, నువ్వు సత్క్రియ చేసినలా నీవు తల ఎత్తుకునవా. నీవు మంచి చేసి ఉంటే నువ్వేం చేసినవాడి? నీ తల ఎత్తుకునేవాడి. ఒకవేళ నీ అర్పణ సరిగా లేదేమో, నువ్వు మంచి మనసు ఉంటే ఏం చేసిండేవాడు? ఇది అర్పణ దేవుడు వినలేదు, ఒకవేళ నేను సరిగా లేనేమో కదా, నేను తెచ్చిన అర్పణ దేవునికి ఇష్టమైనది కాదేమో అని తను ఏం చేసుకున్నారా? సరి చేసుకొని మరలా దేవుని యొద్దకి రావాలి. కానీ అలా చేసినాడా అంటే చేయలే. ఏం చేసినాడు? తమ్ముడిని చంపినాడు, నరహంతకునిగా చేయబడను. ఇంకేమైపోయినాడంట అంటే ఆ యొక్క
తన ప్రజల్లో నుండి తన కుటుంబంలో నుండి తను ఏం చెప్పబడుతూ వచ్చినాడు, వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు. దేశ దిమ్మరిగా అంటే తను వెళ్ళిపోతూ వచ్చినాడు. ఇంకా దేవుడు తనను చంపలేదు, కానీ దేవుని యొక్క కోపం ఎట్లా ఉంటుందంట, క్షణం మాత్రమే ఉంటుంది. కయ్యోని మీద దేవుని కోపం వచ్చింది, కానీ దేవుడు ఏం చేయలే, కయ్యోని చంపలేదు కదా. చంపకుండా ఏం చేస్తూ వచ్చాడంటే తన్ని వదిలేస్తున్నాడు. నీ కోపం నీకే నష్టము అని, నేనెవరు చంపకూడదు అని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, కయ్యోనుకి ముద్ర వేస్తూ వచ్చినాడు. కయ్యోను కోపం ఏం చేస్తూ వచ్చింది, తనకు నష్టాన్ని కలుగు చేస్తూ వచ్చింది. అందుకే నేను ఆ జీవితంలో మనం ఏముండకూడదు, కోపం అనేది ఉండకూడదు. సామెతలు చూడండి, సామెతలు 27వ అధ్యాయం 3-4. సామెతలు 27వ అధ్యాయము 3-4. రాయి బరువు ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండింటికంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపం పరద వల్ల కొర్లున్నది. రోషం ఎదుట ఎవడు నిలవగలడు. ఏమంట, రాయి బరువు ఇసుక భారం, మూడిని కోపము ఆ రెండిటికంటే బరువు. కొంతమంది కోపం ఎట్లుంటది, ఇంకా చెప్పడానికి వీళ్ళే రగులుకొని పోతారు కదా, చిన్నదానికి పెద్దదానికి ఏమైపోతారు. ఆ కోపం వల్ల కుటుంబానికి నష్టం. ఒకవేళ భార్యకు స్త్రీలమైన మనకు ఆ కోపం ఉంటే ఏమైపోతుంది కుటుంబం, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర కదా, మనం ఒక దగ్గర. అందుకే స్త్రీలమైన మనకేముండకూడదు, కోపము ఉండకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అక్కడ ఏమని రాయబడింది, మూడిని కోపము ఆ రెండిటికంటే కూడా బరువైనది. మనం అలాగా కొన్ని పరిస్థితులు కుటుంబంలో పిల్లల ద్వారా, భర్త ద్వారా, కుటుంబంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలా, సహనము కలిగి ఉండాలా. సహనము కలిగి మనం ఓర్చుకునే వారముగా ఉండాల. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లుచున్నది. రోషం ఎదుట ఎవడు నిలవగలడు. కోపం ఉన్నవాడికి ఏముంటుంది, రోషం. ఎందుకన్నా పనికొస్తుంది అది, రోషం పనికొస్తుందా? ఏమంట, ఒక మాట అంటే పడతామా, రోషం ఏమంటే రోషం నాకు పౌరుషం, నేను ఎందుకు మాట్లాడతా, నేను ఎందుకు వస్తా, నేను ఎందుకు చేస్తా అంట. నీ యొక్క రోషం ఎదుట ఎవడు నిలవగలడు. దేని విషయంలో రోషం కలిగి ఉండాలా, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో రోషం కాదు ఉండాల్సింది. దేని కొరకు ఉండాలా, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాల. దేవుడు ఎలాంటి వాడు, రోషము కలిగిన దేవుడు. నీవు నేను నమ్మిన దేవుడు ఆషామాష దేవుడు కాదు. మనం ఆయన కొరకు రోషం కలిగి ఉండాలి. ఆయన కొరకే రోషం కలిగి, వారు అంతసేపు ప్రార్థన చేస్తున్నారు, నేను వాళ్ళకంటే ఎక్కువసేపు ప్రార్థన. వారు గంట బైబిల్ చదువుతున్నా, నేను ఎందుకు చదవలేను. వారు అంతసేపు ప్రార్థన చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను కదా. వారు దేవుని కొరకు ఆ పని చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనే రోషం మనకు ఉండాలి. అలాంటి విషయాల్లో మనం ఏమి కలిగి ఉండాలా, ఆత్మీయమైన రోషం కలిగి బ్రతకాల. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో రోషం కలిగి ఉంటే అవి ఎందుకు కూడా పనికిరాదు. ఆత్మీయ జీవితానికి నష్టమే కలుగజేస్తుంది, కానీ క్షేమాన్ని ఎంత మాత్రము కూడా కలగచేయదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము చూడండి, సామెతలు 16:32 చూడండి. సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం. 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునేవాడి కంటే తన మనసు స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు పరాక్రమం అంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమము ఎంతో ఉన్నప్పటికీ దీర్ఘశాంతం లేకపోతే ఏం ప్రయోజనం కదా. వాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకున్న వాడి కంటే ఏం పట్టుకోవాలంట, తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. తన కోపాన్ని, తన గర్వాన్ని కదా ఏం చేయాలా, మనం అనుసుకొని మన మనసును మనం ఏం చేయాలంట, పట్టుకోవాలా. కోపము ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలా, మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలా. మనం దాన్ని అదుపు చేసుకోవాలా.
అందుకే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము, ఎంత పెద్ద పట్టణం పట్టుకొని మనసు పట్టుకోకపోతే కదా, అంత పట్టుకొని తన మనసును వదిలిపెడితే ఏం ప్రయోజనం? పట్టణాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, నీ మనసు నువ్వేం చేయాలా? పట్టుకోవాలి. ఇంకా చూద్దాము యెషయా గ్రంథము 57:16. యెషయా గ్రంథం 57:16. 57:16. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, జీవాత్మను క్షీణించిపోవును. దేవుడు ఎలాంటి వాడంట? ఆయన ఎల్లప్పుడూ కోపించువాడు కాదు. దేవునికి కోపం లేదు కదా, మరి నీకు నాకెందుకు? నువ్వు నేను కలిగిన కోపం దేని పని చేస్తుంది కదా? పాపము మనకు నష్టము కలుగు చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలా? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంది? కోపం. ఈ పాపాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఒకవేళ నీకు నాకు కోపం ఉండవచ్చు, మనం దాన్ని వెంటనే తీసివేసుకోలేము, కానీ ఏం చేయాలా? ప్రార్థన చేస్తాం. ప్రభా నాలో ఉన్న కోపాన్ని కొన్ని పరిస్థితులు కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి, ప్రభా నన్ను నువ్వు స్వాధీనంలో ఉంచుకో, నన్ను అదుపులో ఉంచుకో ప్రభా. నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎలాగ మాట్లాడాలా? ఒక పిల్లల విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఏం చేయాలా? మనమే దేవునికి అప్పగించుకోవాలా. ప్రభా ఇప్పుడు నువ్వే సమాధానపరచు, నువ్వే మాట్లాడు ప్రభా, నా కోపాన్ని నువ్వు అణిచివే ప్రభా. కోపం అందరికి వస్తుంది, పిల్లలకు వస్తుంది కదా. పాలు తాగే పిల్లలకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మరి మనకు రాదా? వస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకు అంటే మనము పాపము చేయకుండా ఉండడానికి కొరకే. మనం ఏం చేసుకోలేము, కానీ మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలా. రెండోదిగా చూద్దాం, అసూయ ఏముండకూడదు? మన జీవితంలో ఏం కలిగి ఉండకూడదు? అసూయ అనేది కూడా పాపం. మొదటిది కోపము, కోపపడుట ఏమంట? పాపము. సులువుగా చిక్కులు పెట్టే దాంట్లో మొదటిది ఏంది? కోపం అనే పాపం. ఈ పాపాన్ని మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి. ఒక్కసారిగా పోతుందా అంటే ఒక్కసారిగా మనము దేవుని యొక్క స్వరూపంలోనికి మనము రాలేము. మనలో ఉన్నవి ఒక్కొక్కటి ఏం చేయాలంట? ఒక్కొక్కటి తీసివేసుకోవాలా కదా. ఒక్కొక్కటి ఏవైతే పాపము దేవునికి అయిష్టమైనవిగా ఉన్నాయో, దేవునికి విరోధమైనవి నీ నా జీవితంలో ఏవైతే ఉన్నావో వాటిని ఏం చేసుకోవాలా? ఒక్కొక్కటి తీసుకెళ్ళి. మొదటిది ఏంటంట? పాపము. ఈ యొక్క కోపం అనే పాపాన్ని మనము తీసివేసుకోవాలి. మన కోపము మనకే నష్టం కలగజేస్తుంది, మన యొక్క పిల్లలకు, మన కుటుంబానికి ఏం చేస్తుందంట? నష్టము కలగజేస్తుంది. ఆ కోపం వల్ల ఏం తెచ్చుకుంటామంటే శాపాన్ని తెచ్చుకుంటాం. ఎవరు శాపం తెచ్చుకున్నారు? కయ్యోను శాపాన్ని తెచ్చుకుంటూ వచ్చినాడు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన కృప ఆయుష్కాలము. మరి నీ నా కోపం ఎంతసేపు ఉండాలా? ఆ యొక్క సమయము సందర్భాన్ని బట్టి ఆ 2-3 నిమిషాలే మనలో ఉండాలా. ఆ కోపాన్ని మనం అట్టే పెట్టుకున్నాం అనుకో ఏమైపోతుంది? అది కాస్త ఏమైపోతుంది? పెరిగిపోయి కదా నీకు నాకు ఏమైపోతుంది? దూరం అయిపోతుంది కదా. అక్క చెల్లెలే కావచ్చు, అన్నదమ్మలే కావచ్చు, భార్య భర్త మధ్యనే కావచ్చు, ఏమైపోతుంది? కుటుంబాన్ని దూరం చేస్తుంది. అందుకే కోపం అనే పాపం మనలో ఉండకూడదు. మనం ఏం చేయాలంటే రోమా రాసిన పత్రిక 12:19. రోమా రాసిన పత్రిక 12:19 చదవండి. మనం ఏం కలిగి ఉండాలా? 12:19 రోమా. చదవగలిగిన వాళ్ళు చదువుతా ఉంటేనే వస్తుంది. మీరే ప్రకటించుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి ప్రకటించుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చును అని ప్రభువు చెప్తున్నాడని రాయబడి ఉన్నది. చాలు. ఏం చేయాలంట? మనకు కోపం వచ్చినప్పుడు, మనకి ఏదైనా నష్టము కీడు జరిగినప్పుడు మనం ఏం చేయాలంట?
అది దేవునికి అప్పగించుకోవాలి. పగ తీర్చుట నీ పని నా పని కాదు. వాళ్ళు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అన్నాను అనుకోండి, వెంటనే మీరు నాన్న అంటే దేవునికి ఎక్కడుంది చోటు కదా. అందుకే అంటున్నాడు ఏం చేయమంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని. మీరేం చేయాలా, మనం మౌనముగా ఉండాలా. మౌనముగా ఉండి మనం ఏం చేయకూడదంటే కీడుని చేయకూడదు. ఏం చేయకూడదు, కీడు చేయదు. రెండోదిగా మనం చూస్తే అసూయ అనేది పాపము. ఆదికాండం చూడండి, ఆదికాండం 37:11. ఆదికాండము 37:11 చదవండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చదువు. అతని సహోదరులు షేకుములో తమ తండ్రి చాలు అక్క చాలు. ఇప్పుడు 5 చూడండి, 6 వచ్చిన చదవండి. దాంట్లోనే 37వ అధ్యాయంలోనే యేసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. ఏం చేస్తూ వచ్చినారంటే 8వ వచనంలో కూడా ఆ మాట రాయబడి, అతని మీద మరింతగా పగపట్టిరి. ఎవరి మీద అంటే యోసేపు. ఎవరు, అన్నదమ్ములే కదా. వారు 12 మంది కూడా అన్నదమ్ములు. అన్నదమ్ముల మీదనే కదా. ఏం చెప్పాడు యోసేపు? ఏమైనా అనరాని మాట అన్నాడా? లేదా వారికి ఏమైనా నష్టం కలిగించినాడా, కీడు చేసినాడా అంటే చేయలేదు. ఏం చెప్పినంటే దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఎవరు చెప్పుకున్నాడు? అన్నలకు. మరి అన్నలకు చెప్పుకోకపోతే ఎవరు చెప్తాడు కదా. ఏదైనా మనకు జరిగేది ఎవరికి చెప్తాం మనము? మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం. ఇక్కడ యోసేపు కూడా అదే చేస్తున్నాడు. తల్లి లేదు, యోసేపుకు తల్లి లేదు. ఎవరున్నారు? తండ్రి వృద్ధుడు. ఏం చెప్తాడు? నా అన్నలకు చెప్తూ వచ్చినాడు. అన్నలకు చెప్పినప్పుడు అన్నలు ఏం చేస్తూ వచ్చినారు అంటే పగబడుతూ వచ్చినారు. ఏరా నువ్వు మా మీద అధికారం చేస్తావా, మా మీద నువ్వు రాజ్యం వెళ్తావా, నీకు మేము సాగిలి పడతావా అని ఏం చేస్తూ వచ్చినారంట. ఆ కళలో చెప్పినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినారంటే పగబట్టుకుంటూ వచ్చినారు. అక్కడ 2 సార్లు కూడా ఆ మాట రాయబడి. వారు ఏం చేస్తూ వచ్చారంటే అతని మీద పగబట్టిరి, అతని మీద పగబట్టిరి. ఇక్కడ 11వ వచనంలో ఏం చేస్తూ వచ్చింటే అతని సహోదరులు అతని యందు అసూయపడి. ఏం చేస్తూ వచ్చినారంట? అసూయపడుతూ వచ్చినారు. అసూయపడి ఏం చేస్తూ వచ్చినారు యోసేపుని అంటే వీడిని బ్రతకనీయకూడదు. ఏం చేయకూడదు? వీడు బ్రతికి ఉండకూడదు. వీడు చెప్పిన కళలు నెరవేరాలంటే వీడు బ్రతికుంటేనే కదా. చూద్దాం, వీడేం చేద్దాం, చంపుదాం అని ఏం చేస్తూ వచ్చారంటే యోసేపులో ఏం లేదు, పగ లేదు, అసూయ లేదు. యోసేపుకు తెలుసు వాళ్ళ అన్నోళ్ళు తన మీద కోపం ఉండాలని. అయినా యాకోబు పిలిచి మీ అన్నలు ఎక్కడ ఉండారో వారి యొక్క క్షేమము తెలుసుకొనిరా అంటే మనం ఏం చేస్తాం? పిల్లలు ఏదైనా కొట్లాడుకున్నప్పుడే వాడిని పిలుచుకున్నప్పుడు ఏమంటాం? మమ్మీ వాడు నా మీద కోపం ఉండవు, నన్ను కొడతాడేమో కదా, ఆ యాంటీ నన్ను కొడుతుందేమో, మనం అట్లా చెప్తాం మనం ఏదైనా మాట్లాడకపోతే. ఇక్కడ యోసేపు అన్నాడా? అనలే. ఏం చేస్తున్నాడంటే వారి మీద లేదు, యోసేపుకి ఎటువంటి కోపము లేదు. వాళ్ళ నాయన చెప్పంగానే ఏం చేస్తున్నాడంటే ఒంటరిగానే వెళ్ళిపోతూ వచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనసులో పెట్టుకొని ఉండాలి, వీడు ఇప్పుడు దొరుకుతాడా, వీడిని చంపుదామా అని కదా. యోసేపు పోయినాడు. ఏం ఆలోచించారంటే వీడిని ఖచ్చితంగా చంపుదాం. వారు దూరంగా ఉన్నప్పుడే, యోసేపు ఇంకా దూరంగా ఉన్నప్పుడే వారు ఏం చేస్తారంటే వారందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ అన్న చెప్తాడు, వాడిని చంపొద్దురా, వాడు ఏం చేయకూడదు, చంపొద్దు, ఇక్కడున్న గుంతలో వేసేస్తాం అంటే వారు ఏం పడుతూ వచ్చారంట? అసూయ పడుతూ వచ్చినారు. అన్నదమ్ములకే, ఒక చెల్లెలకే కదా, ఒక కుటుంబంలో ఉన్న వారికే ఏముంటది? కోపము కదా, అసూయ అంటే ఓర్వలేని యొక్క స్థితి. అది లోకంలో ఉన్నవారు ఒకవేళ అలా ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలుగా మనం ఉండొచ్చా? ఒకవేళ నీకంటే వాళ్ళు గొప్పగా ఉండొచ్చు కదా. మనం ఏం చేయాలా? నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచినాడు, మన స్థితిని బట్టి మనం సంతోషించాలా, వాళ్ళ స్థితిని బట్టి కూడా ఏం చేయాలా? సంతోషించాలి. ఒకవేళ ఒకప్పుడు వారు మనకు ఉపయోగపడొచ్చేమో కదా. అందుకే మనం ఏం కూడా ఉండకూడదు, అసూయ ఉండకూడదు. అసూయ అనేది దేనికి గుర్తు? పాపానికి గుర్తు. అసూయ ఒకవేళ నీలో నాలో ఉంటే మనలో ఏమున్నట్టు? పాపము ఉన్నట్టు. అసూయ చేత ఏం చేస్తూ వచ్చినారంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం.
మత్తయి సువార్త 27:18. 27:18 వచ్చారు. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక తీసనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించినని అతడు ఎరిగి ఉండెను. ఏం చేసి వచ్చినారంట? బరబ్బాను, యేసు ప్రభును. బరబ్బా దొంగ కదా, బరబ్బా ఈ దొంగను కూడా ఏం చేస్తూ వచ్చినారు అంటే, దొంగ తన యొక్క చేసిన పనిని బట్టి తను చెరసాల్లో ఉంటూ వచ్చినాడు. యేసు ప్రభుని కూడా ఏం చేస్తూ వచ్చినారు? ఆయన సమయం వచ్చినప్పుడు యేసు ప్రభుని కూడా సిలువ వేయడానికి తీసుకెళ్తూ వచ్చినాడు. ఆయన అడుగుతున్నాడు, పోతీఫర్ రాజు అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళు ఎవరిని అప్పగిస్తున్నారంట? అసూయ చేత ఎవరిని విడిపించాలంట? బరబ్బాను విడిపించాలంట. యేసు ప్రభుని సిలువ వేయుము అని వారు కేకలు వేస్తూ వచ్చినారంట. అసూయ చేత ఏం చేస్తూ వచ్చినారు? యేసు ప్రభుని అప్పగించిన వారుగా ఉంటున్నారు. అసూయ చేత ఏం చేస్తూ వచ్చినారంటే, జీవము కలిగిన జీవాధిపతిని వారు ఏం చేస్తూ వచ్చినారు? అప్పగిస్తూ వచ్చినారు. అంటే అసూయ అనేది మనకు ఎంతో నష్టం కలగజేస్తుంది, ఎంతో కీడు కలగజేస్తుంది. ఇంకా మనం చూస్తే గలతీ రాసిన పత్రిక 5:26. గలతీ వివాదములకు ఒకరి ఒకరు అసూయ పడుకుయు వృధాగా అతిశయపడకుము. ఏం పడకూడదంట? అసూయ పడక. మనం ఏం పడకూడదంట? ఇతరులను చూసి అసూయ పడకూడదు. అసూయ పడటం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకే నష్టం తెచ్చుకుంటాం. ఇక్కడ మనము సౌలును కూడా చూస్తే మొదటి సమయాలు 18:7 కూడా చూడండి. మొదటి సమయాలు 18:7 మొదటి సమయాలు 18:7. ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట ఓడిపోయి ఆ దినంలో 20,000 మంది అక్కడ హతులైరి. 18:7 6-7 జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధం ఎఫ్రాయిం వనంలో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయింది. మొదటి సమయాలు 18:7. మొదటి సమయాలు 18:6-7. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధం ఎఫ్రాయిం. మళ్ళా అదే చదువుతున్నాక. మొదటి సమయాలు దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు తంబూరలను వాయిద్యములను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకు వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయొచ్చు. సౌలుకు 1,000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1,000 కొలది అనియు పాడిరి. రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు? కాబట్టి నుండి సౌలు దావీదు మీద విషపు చూపి. ఇక్కడ దావీదు ఏ తప్పు చేయనప్పటికీ ఇక్కడ స్త్రీలు ఎవరి గురించి చెప్తూ వచ్చినారంటే దావీదుని గురించి, సౌలుని గురించి చెప్తూ వచ్చినారు. దావీదుకు 10,000 కొలది అని ఎందుకు చెప్పినారంటే గొలియాతును ఎవరు చంపినారు? దావీదు చంపినాడు. గొలియాతును చూసి సౌలే భయపడుతూ వచ్చినాడు కదా. సౌలు భయపడినాడు. సౌలు యొక్క సైన్యము ఏమైపోయినారు? భయపడి దాంకుని. దావీదు చిన్నవాడైనప్పటికీ రోషము కలిగి ఎవరి మీద వినాడు? గొలియాతు మీదకి పోయినాడు. గొలియాతును
చంపినప్పుడు ఆ యొక్క స్త్రీలు పురుషులు వాళ్ళందరూ కూడా దావీదు చేసింది వారందరూ కూడా చూసి వారు అంటున్నారు, దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1,000. ఆ మాట వినంగానే సౌలుకు ఎలా అనిపించిందంట, ఇంపుగా అనిపించలేదంట. అరే దావీదు ఇప్పుడు వచ్చినాడు, దావీదుని ఏమంటున్నారు 10,000 కొలది. ఆ మాట తనలో ఏం కలిగేసి వచ్చింది, ద్వేషము, అసూయ, తనలో కోపము, ఇవన్నీ కూడా కలిగి ఉంటూ వచ్చినాడు. ఎవరి మీద? దావీదు మీద. ఆత్మీయంగా దేవుని పిల్లల మీద మనకేముండాలా? దేవుని బిడ్డలమైన మనమే ఉండాలా? అంటే కోపం అనేది మనలో ఉండకూడదు, అసూయ అనేది మనలో ఉండకూడదు. అయితే ఈ దావీదు సౌలుకు ఉపకారం చేస్తూ వచ్చినాడే కానీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు, కీడు చేయలేదు. సౌలు దావీదుకి దొరికినప్పటికీ ఏం చేయాలా? దావీదు చంపి ఉండాలి కదా. ఎన్నోసార్లు దావీదును సౌలు ఏం చేస్తూ వచ్చినాడు, చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించినాడు. దేని చేత? అసూయ చేత. వీడిని చంపాలా. సౌలుకి వీడు బ్రతికుంటే నా రాజ్యాన్ని తీసుకుంటాడేమో అని ఎవరి మీద అసూయ పెంచుకుంటూ వచ్చినాడు, కోపం పెంచుకుంటూ వచ్చినాడంటే దావీదు మీద తను పెంచుకుంటూ వచ్చినాడు. కానీ దావీదుకు ఎవరి మీద కోపం లేదు, సౌలు మీద కొంచెము కూడా తనకి కోపం లేదు. దొరికినప్పటికీ చంపడానికి సమయం వచ్చినప్పుడు కూడా ఏం చేయలేదు, తనకెంత మాత్రం కూడా కీడు చేయలేదు. ఎందుకంటే కోపం ఏం చేస్తుందంట, పాపము చేస్తుంది. పాపం ఏం చేస్తుంది, దేవుని నీతిని నెరవేర్చదు. అదే దావీదు జీవితంలో ఏముందంటే కోపము తనలో లేదు. తనలో ఏమి లేదు, అసూయ అనేది లేదు. తన దొరికినప్పటికీ ఏం చేయాల, చంపలేదు. ఒక అమాలేకీయుడు ఎవరిని చంపుతూ వచ్చినంటే సౌలునే చంపుతూ వచ్చాడు. వాడే దావీదు దగ్గరికి వచ్చి చెప్పినాడు, నేను సౌలుని చెప్తున్నానంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నువ్వెట్ట చంపినావు అని వాడు ఏం చేస్తాడు, చంపిస్తాడు. అదే కోపం ఉంటే, అసూయ అంటే ఏం చేసేవారు, మంచి పని చేసేవారా నువ్వు అని ఉండేవాడు. తనతో పాటు దావీదుతో పాటు ఉన్నవారు చెప్పినారు, రాజా ఇప్పుడు సౌలు దొరికినాడు, ఏం చేస్తాం, నువ్వు మాట చెప్తే చాలు, మేమేం చేస్తాం, చంపేస్తాం. ఏం చేయకూడదు, కీడంత మాత్రం కూడా చేయకూడదు. దేవుని చేత అభిషేకింపబడిన వాడికి మనం ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. దేవుని బిడ్డలు మనం ఏం కలిగి ఉండకూడదు, కోపం అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే, కోపం వల్ల ఉంటే ఆ కోపం ఎంతసేపు ఉండాలా, సూర్యుడు అస్తమించే వరకే. ఒకవేళ సాయంత్రం ఏదైనా గొడవ జరిగింది, అది ఎప్పటి వరకు మర్చిపోవాలా, మర్చిపోతామా? నిద్రలోనే మర్చిపోతామా? నిద్రలో కాదు కదా, ఎప్పుడు మనం చచ్చిపోయేంత వరకు కూడా మర్చిపోవు. నిద్ర కూడా పట్టదట, ఏముండకూడదు. అవి మనం అట్టే పెట్టుకుంటే మనకి ఏ నష్టం, ఎవరికి ఏ నష్టం కాదు. ఎవరికి, నీకు నష్టం, నాకు నష్టం. మనలో కోపం ఉండకూడదు. రెండోది అసూయ అనేది ఉండదు. మన కంటే కూడా ఎదుటి వ్యక్తి బాగున్నప్పుడు వారు బాగున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి, సంతోషించాలి. వారిని బట్టి ఏం చేయాలంట, సంతోషించాలి. ఒకవేళ దుష్టుడు మనకంటే కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంట, వారిని కూడా చూసి ఏం చేయాలంట, సంతోషపడాలి. అక్కడే రాయబడింది కదా, కీర్తన 37లో ఏం రాయబడింది, ఆ మాట రాయబడింది. ఆది కీర్తనలు 37:7 వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా ఉండము, ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకము. వారిని చూసి మనం ఏం చేయకూడదంట, భక్తిహీనులైన వారు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, వ్యసన పడకూడదు. దేవుని బిడ్డలమైన నీవు నేను ఏం చేయాలంటే వారికి మేలే చేయాలి, కానీ కీడంత మాత్రం కూడా చేయదు. మనకి కీడు చేసినప్పటికీ మనం ఏం చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు కయ్యోను చంపేసినాడు, హేబేలు చనిపోయినాడు, రక్తము ఏం చేస్తూ వచ్చిందంట, ఇక భూమిలో నుండి మరి ఎవరు తీర్పు తీర్చినారు కయ్యోనికి అంటే దేవుడే తీర్పు తీర్చినాడు. మరి నీకు నాకు తీర్చడా? ఏదైనా నష్టం చేస్తే, నష్టం కలిగిస్తే, మన కుటుంబానికి మనకు నష్టం కలిగిస్తే ఎవరు చూస్తారు, దేవుడే చూస్తాడు. దేవుడు చూసి ఏం చేస్తాడంటే మన పక్షముగా ఆయన పోరాడు.
మన ఆత్మీయ జీవితంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంట? కోపము, అసూయ. వాటిని తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడే మనం మన లోక సంబంధమైనవి మనం ఒక్కొక్కటి తీసివేసుకున్నప్పుడే ఏమైపోతాం? మనం ఆత్మీయంగా ఎదిగే వారముగా ఉంటాం. ఈ లోక సంబంధమైనవి మనలో ఉన్నాయనుకో, మనం ఆత్మీయంగా ఎదగలేము. ఆత్మీయంగా దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఉండదు. దేవుని ప్రేమకు మన హృదయంలో చోటు. మనం ఇతరులను మనం ఎలా ప్రేమించగలం కదా? మనం ఎలాగ ఆత్మీయంగా ఎదగలము? కాబట్టి 2 మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన. నాలో ఉన్న కోపాన్ని తీసివే ప్రభా, నాలో ఉన్న అసూయని తీసివే ప్రభా, నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను.